కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ కుమ్మరి శాలివాహన సంక్షేమ సంఘం పాత కమిటీని రద్దు చేసిన నూతన కమిటీని అక్టోబర్ 20వ తేదీన నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుందని శాలివాహన సంఘం యువజన నాయకులు సుమన ప్రజాపతి తెలిపారు. ఆదివారం నెల్లూరు రూరల్ కొత్తూరులోని శాలివాహన కళ్యాణ మండపంలో శాలివాహన సంక్షేమ సంఘము సర్వసభ్య సమావేశం జరిగింది. సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ శాలివాహన సంఘం సభ్యులు సమక్షంలో పాత కమిటీని పూర్తిగా రద్దు చేయడం జరిగిందన్నారు. నూతన కమిటీ ఎన్నికయ్యే వరకు కళ్యాణ మండపంలో వారికి ఎలాంటి హక్కులు లేవన్నారు. నూతన కమిటీని అక్టోబర్ 20వ తేదీన ఎన్నుకోవడం జరుగుతుందన్నారు. ఈ నూతన కమిటీలో జిల్లాలోని కుమ్మర కుటుంబాలను భాగస్వాములు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో శాలివాహన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెజవాడ ఆదిశేషయ్య, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అధ్యక్షుడిగా తీసుకునేటప్పుడు మరి ఆర్డర్ వచ్చింది. అక్కడి నుంచి ₹1,00,000 అడ్వాన్స్ చెప్పారు. ఎవరు గొప్పవారు ఎవరు తక్కువవారు అంటే మొత్తానికి దాన్ని ఆ వాళ్ళందరినీ భాగస్వామ్యం చేసి కొత్త కమిటీని వేస్తారు. ఆ కమిటీకి ఇప్పుడు ఎలాగే మాట్లాడినప్పుడు కూడా నేను అలాగే మాట్లాడుతాను. మీరందరూ కూడా అదే విధంగా వచ్చి సహకరించాలి. పాత వారిని గౌరవించుకున్నాము, వారు చేసిన సేవలు స్మరించుకుంటూ ఇంకొంచెం వేగంతో కొత్త వారిని ఎన్నుకొని ముందుకెళ్దాము. తప్పకుండా జయప్రదం చేద్దాము. జై కుమార. అది తర్వాత చూసుకున్నాం. అవన్నీ కూడా కొత్త కమిటీ వచ్చిన సుమన్ ప్రజాపతి ఈరోజు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి వేలాది మంది కుమ్మర్ల ఆకాంక్ష మేరకు ఎంతో కష్టపడి నిర్మించుకున్నటువంటి కళ్యాణ మండపం నందు శాలివాహన సంక్షేమ భవనం నందు ఈరోజు వివిధ మండలాల నుంచి గ్రామాల నుంచి వచ్చినటువంటి కుమ్మర్లతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో 2015 నుంచి ఇప్పటి వరకు కొనసాగుతున్నటువంటి పాత కమిటీని రద్దు చేసి మరో కమిటీని వేసుకోవడానికి ముందుకెళ్లేదానికి ఈరోజు ప్రయత్నం చేయడం జరిగింది. అందులో భాగంగా కుల బంధువులు కులస్తులు అందరూ ఆమోదం మేరకు పాత కమిటీని రద్దు చేయడం జరిగింది. రేపటి నుంచి ఈ శాలివాహన సంక్షేమ భవనానికి సంబంధించి వారికి ఎలాంటి హక్కు ఉండదు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. రాబోయే కొత్త కమిటీని వచ్చే నెల అక్టోబర్ 13వ తారీఖున 20వ తారీఖు అక్టోబర్ 20వ తారీఖున ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాము. ఆ రోజు ఈ జిల్లా మొత్తం తిరిగి కుమ్మరులందరినీ ఇక్కడికి సేకరించి వారి సమక్షంలో కమిటీని వేసి అన్ని మండలాల నుంచి జిల్లాలోని అన్ని మండలాల నుంచి ఆ కమిటీలోకి భాగస్వామ్యాన్ని కల్పించి తద్వారా ప్రతి ఒక్క కుమ్మరన్నకి ఈ కళ్యాణ మండపంలో భాగం అని చెప్పే ప్రయత్నం చేయబోతున్నాము. కాబట్టి ఆసక్తి ఉన్న వారందరూ కూడా కమిటీలోకి వచ్చి వారి మండల స్థాయిలో వారి మండలం తరఫున వాళ్ళ రిప్రజెంటేషన్ ఇవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాము. ధన్యవాదాలు. జై కుమ్మర, జై ప్రజాపతి. ఆంధ్రప్రదేశ్ కుమ్మర శాలివాహన సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నా పేరు బెజవాడ ఆదిశేషయ్య. ఈరోజు జరిగిన కుమ్మర్ల సర్వసభ్య సమావేశంలో అందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. పాత కమిటీని రద్దు చేయడం, కొత్త కమిటీని ఎన్నిక, అది 20వ తారీఖున జరగడానికి అందరూ కూడా ఆమోదం తెలిపినారు. కాబట్టి ఆ రోజు నాడు అందరూ కూడా మండల నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి
ప్రతి కుమ్మరన్న ఇక్కడికి వచ్చి ఆ కమిటీని దీవించాలని, ఎన్నికలో మీరు కూడా పార్టిసిపేట్స్ కావాలని ఈ సందర్భంగా అందరికీ కూడా సవినయంగా మనవి చేస్తూ, ఈరోజు వచ్చిన వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఎంతో ఏ ప్రయాసాలకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఏ కాదు, కొంతమంది పాపం మాకు లోన్లు కావాలని వచ్చినారు. సోన్ గారికి చెప్పినా నేను ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన మన ఆశేషయ్య గారు తీసుకున్నారు. ఆశేషయ్య గారు, సుమన్ గారు కూడా పేదవాళ్ళ ఆశ అది. అందుకని దాన్ని కూడా నెరవేర్చాలని ఈ సందర్భంగా ఆశేషయ్యకి, సుమన్ గారికి, మధు గారికి, వేణుగోపాల్ రెడ్డి గారికి వీళ్ళందరూ కూడా విన్నవిస్తున్నారు. దీన్ని బాడుగులు ఇవ్వడం వాళ్ళు కొంచెం ఆదాలా దీని ఈ చెప్పిన తర్వాతనే దీని గురించి తర్వాత వాళ్ళ దగ్గర నుంచి మనం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలా. అందరూ సహకరించండి. ఇక మీదట ఏ ఇబ్బందులు లేకుండా కళ్యాణ మండపం కానీ, సంఘం కానీ, పేదవాళ్ళ సంక్షేమం కానీ జరగాలని తెలియజేసుకుంటూ నమస్కారం తెలియజేసుకుంటూ చూస్తున్నాం. జై